రంగాల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు? ఇంటెలిజెన్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాల్సింది. అందరికీ నమస్కారం. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు టెక్నాలజీతో దూసుకుపోతా ఉన్నది. ఒకప్పుడు ఏ ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ పేపర్తోనే ఉండే, మొత్తం కూడా పేపర్తో నిండిపోయేది. కానీ ప్రస్తుతం మాత్రం పేపర్లెస్ వ్యవస్థ వచ్చింది. అది ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ఎక్కడైనా కానీ పేపర్లెస్ వచ్చింది. మొత్తం కూడా ప్రతిదీ ఆన్లైన్ డిజిటలైజ్డ్ అయిపోయింది. అంటే ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మనం అయితే వింటా ఉన్నాము. అసలు ఏఐ గురించి ఏంటిది, అసలు అది ఎట్లా వచ్చింది, ఏంటి, దాని గురించి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతోని ప్రముఖ సైంటిస్టు, అదేవిధంగా ప్రొఫెసర్ ఆఫ్ ఏఐ అండ్ ఎంఎల్ యుద్ధవీర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడండి. నమస్కారం. నమస్కారం. రిపబ్లిక్ ప్రేక్షకులకు హృదయపూర్వక అభినందనలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నా పేరు ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్ట. నేను సైంటిస్ట్ని, ఏఐ అండ్ ఎంఎల్ ప్రాక్టీషనర్ని. ప్రస్తుతానికి 40 ఏళ్ళ ప్రాక్టీస్ ఉన్నది ఏఐ ఫీల్డ్లో. సార్ చెప్పండి, ప్రపంచం అంతా కూడా ఈరోజు టెక్నాలజీని చూసుకోబోతా ఉన్నది. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు మనం ఏఐ టూల్స్ గురించి వింటున్నాము, చాట్ జీపీటీ గురించి కూడా వింటున్నాము. అసలు మీరు ఏఐ రంగంలోకి ఎప్పుడు వచ్చారు? ఏఐ రంగంలో నాది ప్రవేశం 1982-84లో నేను ఐఐటి మద్రాస్లో ఎంటెక్ చేశాను. ఐఐటి మద్రాస్లో ఎంటెక్ కోర్సులో ఆటో ఇంటెలిజెన్స్ ఉండేది. దాంట్లో అక్కడ ప్రోలోగ్ అని ఒక అండ్ లిస్ప్ అనే లాంగ్వేజెస్ వాడేవాళ్ళము ఏఐ గురించి. ఏఐ ఎలెన్ రిచ్ అనేది బుక్కులు మేము తెచ్చుకొని అక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాము. 89 ఆ ప్రాంతంలో నేను అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ప్రోగ్రామింగ్ డేటా పీడీపీ, ప్రోగ్రామబుల్ డేటా ప్రోగ్రామింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెసింగ్ అనేది బుక్, రుమల్ హార్ట్ మీద బుక్ చదివాను. దాంట్లో ఏఐ గురించి, డీప్ లెర్నింగ్ గురించి, న్యూరల్ నెట్వర్క్ గురించి చాలా డీటెయిల్గా రీసెర్చ్ వర్క్ ఉండే. దాని మీద రీసెర్చ్ చేశాను. అప్పుడు నేను ఎన్జిఆర్ఐ సైంటిస్ట్గా యుఎస్లో డెప్యుటేషన్ మీద వెళ్ళి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు చదివిన టాపిక్. 1993 ఉస్మానియా యూనివర్సిటీలో నేను విజిటింగ్ ఫ్యాకల్టీగా ఏఐ నేర్పించాను. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎంటెక్ స్టూడెంట్స్కి ఉస్మానియా యూనివర్సిటీలో. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా బీటెక్ స్టూడెంట్స్కి లాజిక్ డిజైన్ అని అలాంటి సంబంధించిన సబ్జెక్టులు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా నేను నేర్పిస్తూ ఉస్మానియాలో స్టూడెంట్స్కి ఏఐ మీద, న్యూరల్ నెట్వర్క్స్ మీద ప్రాజెక్ట్ గైడ్గా ఉండి, వైవా వాయిస్, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా ఉండి వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేసి నేర్పించాను 1993 నుంచి. ఆ తర్వాత కూడా నేను ఎన్జిఐలో దీనికి సంబంధించిన గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాలు, ఇంటెలిజెన్స్ ఎలా వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఎలా కనుక్కోవచ్చు అనే దాని మీద ఒక ప్రోడక్ట్ తయారు చేశాను, వర్కింగ్ మోడల్ తయారు చేశాను. దానికి సంబంధించిన సైంటిఫిక్ డీటెయిల్స్ నా దగ్గర, ఎవరికైనా కావాల్సిన వరకు మా రిపబ్లిక్ టీవీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వగలుగుతాం మేము. ఇది మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మనం చెప్పగలుగుతాం. ఇది నా యొక్క బ్రీఫ్ జర్నీ. ఈ మధ్యలో ఆ తర్వాత కూడా నేను కెరీర్లో 5 ఏళ్ళు పబ్లిక్ సెక్టర్లో, 10 ఏళ్ళు సైంటిస్ట్గా, 10 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో టాప్ లెవెల్ పోస్ట్లో చీఫ్ ఆర్కిటెక్ట్గా, జనరల్ మేనేజర్గా, ప్రిన్సిపల్ కన్సల్టెంట్గా వేరియస్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ ఏఐ మరి విహెచ్డిఎల్ ఈ మధ్యలో మాట్లాడే క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన సబ్జెక్టులు, ఆ తర్వాత మైక్రో ఎలక్ట్రానిక్స్ సంబంధించిన విఎల్హెచ్డిఎల్ అని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మైక్రో చిప్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఇనిషియేటివ్ మీద సంబంధించిన సబ్జెక్టులు నేనుగా నేర్పిస్తూ ఇప్పుడు నేను ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఒక కాలేజీలో చెప్తున్నాను. నేను చెప్పే సబ్జెక్టులు 2 మేజర్ సబ్జెక్టులు. ఒకటేమో మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి చెప్తున్నాను. సోషల్ మీడియా అనలిటిక్స్ అని, సోషల్ మీడియాలో ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడవచ్చు అనే దాని మీద కూడా నేను స్టూడెంట్స్కి ఏ టూల్స్ తయారు చేయడానికి ట్రైనింగ్ ఇస్తున్నాను. అది నా యొక్క ప్లస్ గైడెన్స్ కూడా ఇస్తున్నాను ప్రాజెక్టుల మీద. ఈరోజు నా లేటెస్ట్ హాట్ టాపిక్ ఏజెంటిక్ ఏఐ అంటారు. అది ఇప్పుడు నడిచేది లేటెస్ట్. అది ప్రతి దానికి ఒక ఏజెంట్ తయారు చేయడం, అది నా యొక్క ప్రెసెంట్ రీసెర్చ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఏరియా. అసలు ఏఐ అంటే ఏంటిది? ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎన్ని రంగాల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు? దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇంటెలిజెన్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాల్సింది. ఇంటెలిజెన్స్ వ్యక్తిలో ఏ విధంగా ఉంటుంది? ప్రతి వ్యక్తిలో ఇంటెలిజెంట్ అంటారు. అన్ని జీవులు ఇంటెలిజెంటా?
కొన్ని జీవులు ఇంటెలిజెన్స్ అంటే ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనము అది ఫస్ట్ తెచ్చుకోవాలి. ఏదైనా సబ్జెక్ట్‌లో ఆర్టిఫిషియల్ అనే ముందు దాని ముందు అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? ఆ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. మేము టెక్స్ట్ బుక్‌లో చదువుకునేటప్పుడు ఒక ఒక మంకీ అండ్ బనానా ప్రాబ్లమ్ అని ఒకటొచ్చేది. అంటే ఒక కోతిని ఒక రూమ్‌లో వదిలేస్తారండి. ఒక కోతిని వదిలేసి రూమ్‌లో పైన ఒక అరటి గెల కట్టి పెడతారు. కట్టేసి ఆ రూమ్‌లో ఒక మూలకు ఒక స్టూల్ పెడతారు. హ్మ్. కోతిని మాత్రం అందులో వదిలేస్తారు. వదిలేసేసి అప్పుడు ఇంటెలిజెంట్ కోతి అయితే ఏం చేయాలి? ఆ ఇంటెలిజెంట్ కోతి ఏ విధంగా తయారు చేయాలి? హౌ డస్ ఆ కోతి ఇంటెలిజెంట్ ఏం చేస్తది? బనానా కావాలనుకున్నప్పుడు కోతి ఏం చేస్తది? ఎళ్లి ఆ స్టూల్ లేపబడతది. తీసుకొచ్చి బనానా ఉన్న దగ్గర కింద పెట్టి ఆ స్టూల్ పైన ఎక్కి బనానా తెంపుకుంటది. అది ఇంటెలిజెన్స్ అంటే. ఒకవేళ కోతికి ఆ ఇంటెలిజెన్స్ లేదనుకో, దానికి అర్థం కాదు. బిత్తర చూపులు చూస్తూ నిలబడిపోతది. హ్మ్. ఇది కోతి చేయగలుగుతా లేదా అనేది మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసుకొని చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా వాటర్ బాటిల్ కోతికి ఆఫర్ చేసి చూసారా? మనం మినరల్ వాటర్ బాటిల్ తాగుతుంటాం. ఎప్పుడో కోతికి ఇచ్చారా? చూడండి 99% కోతి మనం ఏం చేస్తాం? బాటిల్ తీసుకొని చేయి లేపి తాగుతాం. అది ఇంటెలిజెన్స్ యాక్టివిటీ. అదే కోతికి ఇచ్చామనుకో, కోతికి అర్థం కాదు. నీళ్ళు దాహం వస్తుంది దానికి అర్థం కాదు. లేపి తాగడం తెలవదు దానికి. అది కింద పడేసేస్తది. కింద పడేసి తాగుతది. కానీ అది కూడా పట్టుకోవచ్చు. దానికి చేయి ఉంది పట్టుకోవచ్చు. పట్టుకొని లేపి ఇలా తాగాలి అనేది అది దానికి కూడా ఇంటెలిజెన్స్. దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. బేసిక్ ఇంటెలిజెన్స్. అందుకే మీకు చిన్న పిల్లప్పుడు మన కథ ఒకటి ఉండేది కదా! एक कौवा प्यासा था जग में थोड़ा पानी था कौवा लाए पत्थर पानी आए ऊपर అంటే ఏంటంటే ఒక దాహం పడుతున్న కాకి ఇంటెలిజెన్స్ బాగుందంటారు. కాకిని ఎందుకు చాలామంది ఇష్టపడతారంటే కాకి ఇంటెలిజెంట్ అంటారు. ఎందుకు ఇంటెలిజెంట్? ఒక కాకి ఒక దగ్గర దాహం వేస్తుంటే ఒక జగ్గులో నీళ్ళు ఉంటే ఆ ఒక గోరుకరాళ్ళు వేరుకొని తెచ్చుకొచ్చి దాంట్లో పడేసి ఆ నీళ్ళని పైకి తీసుకొచ్చి తాగుతది. దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అనేది ఏ విధంగా మేనిఫెస్టేషన్ అయితది. మనం ఏ విధంగా మనం చూడొచ్చో అనేది అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ప్రవృత్తులు ఇలాంటి దాన్ని ఒక మెషిన్‌లో ఒక కంప్యూటర్ ఎలా పెట్టగలుగుతాం? ఒక కంప్యూటర్‌ని ఆ రోబో లోపల దానికి ఈ తెలివి తేవాలా? ఏ విధంగా అది చేయగలుగుతది? అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అది దిస్ ఈజ్ ది అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదని ఈ యొక్క ఇంటెలిజెన్స్‌ని వ్యక్తి లోపల నుంచి తీసుకెళ్ళి ఒక మెషిన్‌లో పెట్టడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్టివిటీ. దీన్ని రకరకాలు చేయొచ్చు. అందులో మనం జనరల్‌గా ఈరోజు నడిచే చాట్ జీపీటీలు గాని, ఈరోజు నడిచే ఆహ్, సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ గాని అన్నిటికి మూలము కృత్రిమ కృత్రిమ మెదడు అంటారు. అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. కృత్రిమ మెదడు అంటారు దాన్ని. అంటే మన యొక్క బ్రెయిన్‌ని దాని యొక్క మ్యాథమెటికల్ మోడల్ తయారు చేసి, ఆ మ్యాథమెటికల్ మోడల్ కంప్యూటర్‌కి ఇస్తారు. ఆ కంప్యూటర్‌కి ఇచ్చే మోడల్‌కి ట్రైనింగ్ ఇస్తారు. లెర్నింగ్ అంటారు. మెషిన్ లెర్నింగ్ అంటారు. ఇచ్చినప్పుడు దానికి కూడా ఇంటెలిజెన్స్ వచ్చేస్తదనమాట. అది ఏ విధంగా వస్తదని మీకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో వివరిస్తాను. చాట్ జీపీటీ అంటే ఏమిటి? దాని మోడల్స్ ఎలా పనిచేస్తాయి? రిపబ్లిక్ టీవీ వారికి యొక్క శ్రోతలకు నా వారి యొక్క రిక్వెస్ట్ మేరకు నేను ఇది లేమ్యాన్ భాషలో చెప్పదలుచుకున్నాను. చాట్ జీపీటీ అంటే టెక్నికల్‌గా ప్రతి వాడికి తెలుసు. ఏం చేస్తది? ఎలా చేస్తది? కానీ టెక్నికల్‌గా అసలు చాట్ జీపీటీ అంటే ఏమిటి? దాని లోపల అసలు ఏమున్నది? అది ఎలా తయారయింది? దానికి అంత శక్తి ఎలా వచ్చింది? దాంట్లో అంత పవర్ ఎలా ఉంది? దాని యొక్క ఇది గురించి నేను మీకు చిన్న ఉదాహరణ ద్వారా, ఎగ్జాంపుల్ ద్వారా వివరణ చేస్తూ దాని ఎగ్జాక్ట్ దాని లోపల ఏముందని చెప్తాను. ఇంతకుముందు చెప్పినట్టు కృత్రిమ మెదడు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది ఏదన్నా మీరు కంప్యూటర్‌తో చేయించాలంటే కంప్యూటర్‌కి అర్థమయ్యే భాష మీకు తెలిసింది మ్యాథమెటిక్స్. మ్యాథ్స్. దానికి అర్థమయ్యేది 0, 1 తర్వాత దానికి ఏం రాదు. అసలు దాని లోపల ఇంత పెద్ద పెద్ద నంబర్ మనం బయట రాసుకుంటాం. దాని లోపల అర్థమయ్యేది 1, 0, 1, 0 అండ్ 1 ఓన్లీ ఇట్ కెన్ అండర్‌స్టాండ్. ఇట్ డోంట్ అండర్‌స్టాండ్ ఎనీథింగ్. బైనరీ ఇస్ ఎ బైనరీ మెషిన్ విచ్ కెన్ ఓన్లీ అండర్‌స్టాండ్. అండ్ మీకు విచిత్రం ఏం చెప్తాను. నేను ఒక కాలేజ్‌లో కంప్యూటర్ ఆర్గనైజేషన్ మాకు సబ్జెక్ట్ ఉండేది. డీఎల్‌డి డిజిటల్ లాజిక్ డిజైన్ అని ఒక సబ్జెక్ట్ ఉంటది. అక్కడ ఏం చేసామంటే చిన్న కంప్యూటర్ నుంచి పెద్ద కంప్యూటర్ తయారు చేస్తాం. ఎలా తయారు చేస్తామంటే కంప్యూటర్ అంటేనే ఓ మైక్రో ప్రాసెసర్ ఉంటుంది దాని లోపల. ఆ మైక్రో ప్రాసెసర్ లోపల బేసిక్‌గా ఉండేది యాడింగ్, సబ్ట్రాక్షన్, యాడర్, సబ్ట్రాక్టర్ అని కొన్ని ప్రొడక్ట్‌లు ఉంటాయి దాని లోపల. దాని తర్వాత మల్టిప్లికేషన్ దానిపైన సాఫ్ట్‌వేర్ తయారు చేస్తారు. దాన్ని మెషిన్ లాంగ్వేజ్ అంటారు. ఆ లాంగ్వేజ్ తోటి దాని లోపట మనం మల్టిప్లికేషన్, డివిజన్ పెద్ద పెద్ద నంబర్సు. ఇంతకుముందున్న కంప్యూటర్ 32 బిట్లదే. ఇప్పుడు 64 బిట్ల కంప్యూటర్ వచ్చినాయి. 64 బిట్లలో ఉంటది. దాని గురించి సెపరేట్‌గా ఒక డీటెయిల్ క్లాస్ తీసుకుంటాను.
బట్ దాంతో ఏంటంటే అదే మీకు చాలా మంది తెలియని విచిత్రం ఏంటంటే కంప్యూటర్కి ఈవెన్ మల్టిప్లికేషన్ కూడా రాదు, ఎడిషన్ ఈవెన్ డివిజన్ కూడా రాదు. దానికి వచ్చేది జస్ట్ ఎడిషన్ ఒకటే, సబ్ట్రాక్షన్ కూడా రాదు దానికి. CPU లోపల ఉన్నది 2 నంబర్లు యాడ్ చేయగలుగుతుంది. మేమేం చేస్తామంటే కాంప్లిమెంట్ నంబర్ అంటాం. అంటే నంబర్కి కాంప్లిమెంట్ నంబర్ కూడా ఉంటుంది. ప్రతి నంబర్కి ఒక ఇప్పుడు 1 to 9 లోపల 0 to 9 లోపల ఒక దాని కాంప్లిమెంట్ ఉంటే ఆ నంబర్ ఉంటుంది. ఇప్పుడు 8 ఉంది, 3 ఉందనుకో కాంప్లిమెంట్ 7 అంటారు దాన్ని. 10 - 9 తీసుకుంటే 10 - 3 తీసుకుంటే 7 వస్తుంది. సో ఆ విధంగా ముందు సబ్ట్రాక్ట్ చేసుకొని ఆ నంబర్ అప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలంటే ఈ నంబర్లను యాడ్ చేస్తాం. సో కాంప్లిమెంటరీ ఎడిషన్ దాని యాడరే ఉంటుంది ఒకటి, దెన్ కాంప్లిమెంట్ ఎడిషన్ తోటి సబ్ట్రాక్ట్ చేస్తాము. మల్టిప్లికేషన్ మీకు తెలిసిందే. మల్టిప్లికేషన్ ఏంటి? యాడింగ్ మల్టిపుల్ టైమ్స్ ఒక కంటిన్యూ యాడ్ చేస్తే మల్టిప్లికేషన్ వచ్చేస్తుంది. సో యాడర్ తోటి ఏం చేసాము? సబ్ట్రాక్షన్ చేసాము. యాడర్ తోటి మల్టిప్లై చేసాము. మనం సబ్ట్రాక్షన్ ఎట్లా చేస్తాము? అసలు డివిజన్ ఎట్లా చేస్తాం మనము? ఈ యొక్క సబ్ట్రాక్షన్ మల్టిపుల్ టైమ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే డివైడ్ అవుతుంది. సో ఇది బేసిక్ ఫండమెంటల్ మ్యాథమెటిక్స్. ఇవన్నీ ఎట్లా చేసినాం మనము? సింపుల్ యాడర్ తోటి చేసినాము. ఉట్టి యాడింగ్ ఒకటి వచ్చాము మెషిన్కి. ఆ ఒక్క యాడింగ్ మెషిన్ వాడి మనం సబ్ట్రాక్షన్ చేసాము, యాడింగ్ మెషిన్ వాడి మనం మల్టిప్లై చేసాము. ఈ సబ్ట్రాక్షన్ చేసినాం కాబట్టి యాడింగ్ మెషిన్, ఇది సేమ్ యాడింగ్ మెషిన్ పెట్టి మనము డివిజన్ కూడా చేస్తాం. సో ఉన్న కాన్సెప్ట్ ఇది. ఇది కూడా ఎక్కడ యాడ్ చేసేది? 0, 1లో యాడ్ చేసేది. అది కూడా మనం పెద్ద నంబర్, ఆ పెద్ద నంబర్ తీసుకొని మనం దానికి ఒక బైనరీ నంబర్ తయారు చేసుకుంటాం. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ CPU ఆర్ మైక్రో ప్రాసెసర్ లోపల. ప్రతి కంప్యూటర్ లోపల జరిగి ఇంతే. దీనిపైన మనం సాఫ్ట్వేర్ తయారు చేసి దాంతో ఇవన్నీ చేయిస్తాం. ఇదే విధంగా ఇప్పుడు దీనికి ఏం అర్థమవుతుంది? మ్యాథమెటిక్స్ తప్ప అదేం అర్థం కాదు దానికి. ఇప్పుడు మనం హ్యూమన్ బ్రెయిన్ని తీసుకోవాలి. ఆ బ్రెయిన్ని కంప్యూటర్ పెట్టాలంటే ఏం చేయాలి? హ్యూమన్ బ్రెయిన్ని తీసుకొని ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అని దాని యొక్క మ్యాథమెటికల్ మోడల్ తయారు చేస్తాం మనం. ఆ మ్యాథమెటికల్ మోడల్ ఎలా ఉంటుందంటే ఒక న్యూరాన్ తీసుకుంటాం. ఒక మనిషి యొక్క కృత్రిమ మెదడులో ఒక ప్రతి మనిషికి కొన్ని బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. మన బ్రెయిన్ లోపల, ఇంత పెద్ద బ్రెయిన్ లోపల కొన్ని కోట్లల్లో న్యూరాన్స్ ఉంటాయి. ఒక్క న్యూరాన్కి ఏముంటుందంటే ఆ న్యూరాన్ ఏం చేస్తుందంటే దానికి ఒక ఇన్పుట్ ఉంటుంది. ఇప్పుడు మనం కుచ్చుకుందనుకో పక్కన మన సెన్సేషన్ వస్తుంది మనకు. ఆ సెన్సేషన్ ఇన్పుట్, అది మన బ్రెయిన్ తెలిసిపోతుంది కుచ్చుకుంది ఇక్కడ అనేది. దాని రియాక్షన్ ఏంది? ఆ అమ్మ అంటాం, అది రియాక్షన్. సో దానికి ఇన్పుట్ ఒకటి వస్తుంది, దాని అవుట్పుట్ వస్తుంది. అంతే. దానికి ఒకటి దాని అడ్వాంటేజ్ ఒకే ఇన్పుట్ ఉంటుంది, దానికి 2, 3 ఇన్పుట్లు ఉంటాయి. అంటే ఒక దగ్గర నుంచి వేడిగా తగిలిన సంగతి వేరే ఉంటాయి, చల్లగా తగిలితే వేరే రకంగా వస్తుంది. మల్టిపుల్ ఇన్పుట్స్ వస్తాయి, అవుట్పుట్ మాత్రం ఒకటే వస్తుంది. అయితే ఈ అవుట్పుట్ ఎంత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీమ కుట్టిందండి, మామూలు చీమ పాకింది అనుకోండి, దాంతో మీకు ఎంత సెన్సేషన్ రావాలి అంతే వస్తుంది. చీమ కుట్టిదే సెన్సేషన్ ఎంత ఉండాలి? కొద్దిగా ఎక్కువ అవుతుంది సెన్సేషన్. సో ఎంత రియాక్ట్ కావాలి? నువ్వు దానికి తగ్గట్టు దాన్ని చిమ్మని కొట్టి చంపుతావా, లేకపోతే జరుపుతావా? దట్ ఈస్ కాల్డ్ రియాక్షన్ టు యువర్ రెస్పాన్స్ ఆఫ్ దిస్ థింగ్. కొన్ని నువ్వు రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. సో ఇవన్నీ బ్రెయిన్ లోపల ఆటోమేటిక్గా అయితే దానికి మేము మ్యాథమెటిక్స్లో దానికి ఒక మోడల్ తయారు చేసినాం. ఏంది? ఇది ఏం చేస్తారంటే ఇలా ఇన్పుట్స్ అన్నీ కలుపుతుంది, యాడ్ చేస్తే యాడర్. ఇది ఒక యాడర్ ఉంటుంది. రెండు ఇన్పుట్ తీసుకున్నాం అనుకో, ఒక అవుట్పుట్ వస్తుంది. ఒక అవుట్పుట్ వేసేది, ఈ అవుట్పుట్ ఇంతకన్నా ఎక్కువ వస్తేనే ట్రిగర్ చేయి, దాన్ని చెప్పని చంపు. ఎందుకంటే తక్కువ వస్తే ఏమన్నా ఊరుకో, లేదా ఇంకా తక్కువ వస్తే జరిపోయి, లేకపోతే ఏం కాదు పాకిపోయింది అనుకో ఏం చేయవు. సో దేర్ వన్ అవుట్పుట్ విల్ టేక్ ఎ డెసిషన్. ఆ డెసిషన్ యొక్క ఉంది అదేంటంటే దాన్ని ఏమంటారంటే మేము యాక్టివేషన్ ఫంక్షన్ అంటాం. ఈ యాక్టివేషన్ ఫంక్షన్ ఒకటి, అది ఏం లేదు స్టెప్ ఫంక్షన్. ఇంత ఉంటే అవుట్ 0 అయ్యి, ఇంత ఉంటే ఇంత దాటితే 1 అంతే. ఇది దాటితే 1, దాటకపోతే 0 అయ్యి. ఇది వచ్చే కూడా 0, 1 కుచ్చుకుంది 1, కుచ్చుకోలేదు 0, పాకింది 1, 0. ఈ విధంగా ఇన్పుట్లు వస్తాయి. మేము దీన్ని మ్యాథమెటిక్గా ఇది ఇట్లే పట్టుకొని కంప్యూటర్లో పెట్టాం. దాన్నే న్యూరల్ నెట్వర్క్ అంటారు, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటారు. ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్కి ఒక దాని ఇన్పుట్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి ఇస్తాం. ఇప్పుడు దీనికి వచ్చిన అవుట్పుట్ ఇది ఏం చేయాలి? చెయ్యి లేపాలి, కొట్టమనుకో చెయ్యి లేపాలి. మరి దానికి మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి, ఆ న్యూరాన్స్కి వెళ్ళాలి. ఇదంతా పార్ట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ కిందకి వస్తుంది. బట్ మీ చాట్ జీపీటీలో ఏ విధంగా ఇది వాడతామని మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి, కానీ నేను ఈ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఇది కాదు చెయ్యి లేపాలి అంటే, ఆ చెయ్యి లేపాలంటే ఏంటంటే అది వేరే రకమైన మెదడుకి వెళ్ళి ఆ మెదడు నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి చెయ్యి దగ్గరికి.
సో ఈ విధంగా ఇంత ట్రాన్స్లేషన్ ఉంటుంది. కాబట్టి మనిషికి ఇప్పుడు చిన్న చీమ ఉందనుకోండి, చీమకు బ్రెయిన్ ఉంటుంది. ప్రతి జీవికి కానీ ఎంత బ్రెయిన్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అది ఎంత ఫంక్షన్ చేయాలి. ఇప్పుడు పాము ఉందండి, జస్ట్ ఒక 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 ఇషం కొమ్మాలి, అంతవరకు తెలుసు దానికి. ఇషం కొమ్మితే పాపమా పుణ్యమా సంబంధం లేదు. నోరు అంతవరకే న్యూరల్ నెట్వర్క్ పనిచేస్తుంది దానికి. అంతే, అన్ని న్యూరాన్స్ ఉంటాయి, దాని బ్రెయిన్ చిన్నగా ఉంటుంది అంతవరకే. ఎంత దాన్ని బతకడానికి ఎంత కావాలో అంతే వాడు. కానీ మనిషి యొక్క అదృష్టం ఏంటంటే మనకు కొన్ని దేవుడు బిలియన్స్ ఇచ్చాడు. అదే కాదుకుంటా నువ్వు విచక్షణ జ్ఞానం వాడుకొని ఇది రైటా రాంగా అని ఆలోచించి, ఇది చేయాలన్నా చేయొద్దా అని ఆలోచించి ఏ విధంగా దీన్ని చేయాలి అనేది వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ వీ హ్యావ్ టు సీ దట్ ఇట్. సో ఈ విధంగా జ్ఞానం కావాలంటే ఈ న్యూరాన్స్ ఎక్కువ ఉండాలి. సో మనిషి న్యూరాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనిషి బుద్ధిమంతుడు, జ్ఞానుడు, మహావిజ్ఞానుడు అవుతాడు అనమాట. ఆ విజ్ఞానంను దీన్ని తీసుకెళ్ళి ఏం చేసాడు, ఈ యాడర్ని యాక్టివేషన్ ఫంక్షన్ పట్టుకెళ్ళి కంప్యూటర్లో పెడతాం. ఇవి మల్టిపుల్ పెడతాం. ఒక చిన్న 1 లేయర్ న్యూరాన్ నెట్వర్క్, మల్టిపుల్ లేయర్ న్యూరాన్ నెట్వర్క్ అని దాని గురించి సపరేట్గా నేను డీప్ లెర్నింగ్ రూల్లో చెప్తాను. ఏ విధంగా డిఫరెన్స్ డీప్ లెర్నింగ్ దీనికి. ఈ ChatGPTలో ఏమొస్తుందంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం లాంగ్వేజ్ ఇస్తాం. ChatGPT స్పెషల్ ఏంటంటే ఇక్కడ మనం లాంగ్వేజ్, మనం మాట్లాడే భాష ఇస్తాం. LLM అనే ఒక కాన్సెప్ట్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని వస్తాయి. LLM తీసుకొని ఆ లార్జ్ లాంగ్వేజ్ దాన్ని బ్రేక్ చేసి, సెంటెన్స్లను వర్డ్స్లకు బ్రేక్ చేసి, వర్డ్స్లను క్యారెక్టర్లకు బ్రేక్ చేసి, దానికి టోకన్స్ ఇచ్చి ఐడెంటిఫై చేసి, మళ్ళీ ఆ క్యారెక్టర్ ఆటోమేటిక్గా బైనరీ కోడ్ ఉంటుంది. ASCII కోడ్ అంటే ఏ అంటే ఏంది అని బైనరీ ఉంది. ఆ బైనరీ వాల్యూ అక్కడ తీసుకుంటాం మనం. ఆ బైనరీ వాల్యూ తీసుకొని దానికి ట్రైనింగ్ చేస్తాం. ట్రైనింగ్ ChatGPT చేసంటే నేర్చుకుంటుంది. లైక్ డిక్షనరీ మనకు చిన్న ఉన్నప్పుడు గుర్తుందా, లిఫ్ట్ కోడ్ డిక్షనరీ ఉండేది మనకు. ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీలు ఉంటాయి. ఆ డిక్షనరీ ఏవైతే చేస్తుందో ఆ డిక్షనరీ మొత్తం దానిలో పెడతాం. అదే కాకుండా గ్రామర్ బుక్లు, గ్రామర్ మొత్తం నేర్పిస్తాం దానికి. అదే కాకుండా సెంటెన్స్ రాయడం, నౌన్ ఎక్కడ పెట్టాలి, వర్బ్ ఎక్కడ పెట్టాలి, అవన్నీ దానికి చెప్తాం. నేను ట్రైనింగ్ ఇస్తాం ChatGPT. ఇస్తే ఒక సెంటెన్స్ ఇప్పుడు నువ్వు ఒక రెజ్యూమే తయారు చేసుకున్నావు, హైలో నువ్వు తయారు చేసుకున్న తర్వాత కొన్ని పాయింట్స్ రాయాలి. నేను చదువుకో దానికి మసాలా తయారు చేసి మీ మంచి రెజ్యూమే తయారు నీకు ఇచ్చేస్తుంది. నువ్వు రాయనక్కర మొత్తం రెజ్యూమే ఖాళీ హై లెవెల్ రాసించావు. ChatGPT నీకు ప్రతి ఏరియాలో, ఇప్పుడు ఒక అసిస్టెంట్ ఇప్పుడు అంటే PA పర్సనల్ అసిస్టెంట్ వర్క్ ఉందనుకోండి, మీకు అర్జెంట్గా మీరు ఎక్కడ వెళ్ళాలి, అరే ChatGPT వాడు బాస్ ఇక్కడ ఇవాళ నేను ఈ ప్రోడక్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నా, అంతేందుకు మీరు ChatGPT అడగవచ్చు, నువ్వు ఎట్లా నేర్చుకున్నావు అంటే అది చెప్తుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్ అది చెప్తుంది. దాన్ని నువ్వు ఎలా తయారయ్యావు అంటే యూ ఆస్క్ ఇట్ విల్ టెల్ యూ హౌ ఇట్ ఇస్ ఫార్మ్. ChatGPT ఇప్పుడు సిమిలర్, ఇప్పుడు గూగుల్లో జెమినీ అంటారు దాన్ని, ఆ సాఫ్ట్వేర్ జెమినీ కాల్స్ దేర్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్. ChatGPT ఒకటే కాదు, చాలా ఉన్నాయి మార్కెట్లో. జెమినీ అనే ఒక ప్రోడక్ట్ ఒకటి ఉంది. వాళ్ళు కూడా మీరు ఇన్పుట్ ఇస్తే ఏ సబ్జెక్ట్ మీద మీరు ఎక్స్పర్ట్, లీగల్ సబ్జెక్ట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, నాకు అర్జెంటుగా ఇప్పుడు నేను ఒక అర్జెంట్ సాఫ్ట్వేర్ రాయాలి, లేకపోతే ఒక ప్రోగ్రామ్ తయారు చేయాలి, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. చూస్తే నేను అదే ప్రోడక్ట్ తయారు చేయాలంటే నాకు 6 నెలలు పట్టేదండి. ఈరోజు ఒక్క ప్రోడక్ట్ని నేను తలుచుకుంటే 1 వీక్ ఏంది, 10 days లోపల, ఒక 1 వీక్ ఏంది 1-2 days లోపల తయారు చేయగలుగుతా. అంత కేపబిలిటీ వచ్చేసింది ఆ యొక్క బికాస్ ఆఫ్ ది ChatGPT టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్. అది నీకు ఆల్మోస్ట్ శాంపుల్ కోడ్ ఇచ్చేస్తుంది. కోడ్ ఏం చేయాలి చెప్పేస్తుంది. మీరు కూర్చొని దాన్ని సెటప్ చేసి రెడీ టు గో టు మార్కెట్. యూ కెన్ గో టు మార్కెట్ టుమారో, రేపు వెళ్ళి ప్రోడక్ట్ తీసి అమ్ముకోవచ్చు. అంత పవర్ఫుల్ ప్రోడక్ట్ అండి ChatGPT. లాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ChatGPT ఒకటే కాదు, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ దాని బ్యాక్గ్రౌండ్, ఇది న్యూరల్ నెట్వర్క్స్. దట్ ఈస్ ఫండమెంటల్ ఆఫ్ ది బేసిస్ ఆఫ్ ది దిస్ థింగ్. అదే కృత్రిమ మెదడు యొక్క సిమ్యులేషన్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. మేమంటే సిమ్యులేషన్ అంటాం దాన్ని. ఒక బ్రెయిన్ని దాని లోపల వెలిగించడం. అది చెప్పండి సార్. ఈ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అంటే ఏంటిది, వీటి మధ్య తేడా ఏంటి? మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? చాలా వెరీ వెరీ పాపులర్ టాపిక్స్ ఈ మధ్యలో ప్రతివాడు మాట్లాడుతూ ఉంటాడు. అసలు లెర్నింగ్ అంటే ఏంటి అనేది మనం ఆనందం తెలుసుకోవాలి. లెర్నింగ్ అంటే ఏంటి? లెర్నింగ్ అంటే ఏంటి? అది ఎక్కడ, అసలు ఎలా మనిషి లెర్నింగ్ వ్యక్తి అంటే ఏంటి అనేది. ఇప్పుడు మీరు కృష్ణుడి భగవద్గీతలో శ్రీకృష్ణుడు మీరు చూస్తే అర్జునుడు యుద్ధం ఆపేసేసి మోహంతో ఆగిపోతాడు, డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. నేను యుద్ధం అంటాడు. అప్పుడు కృష్ణుడు జ్ఞానం ఇస్తాడు అతనికి. ఆ జ్ఞానంతో మళ్ళా అయితే యాక్చువల్లీ ఏమవుతుందంటే అక్కడ లెర్నింగ్ ఆగిపోతుంది అర్జున్ దగ్గర. కృష్ణుడు యు ఆర్ స్టాప్ లెర్నింగ్ నో, యు లెర్న్. మార్పు అనేది మార్పే శాశ్వతం. ప్రతిది మారాలంటే
నువ్వు మారాలంటే జ్ఞానం కంటిన్యూ కావాలి, నువ్వు నేర్చుకోవాలి, నేర్చుకోమని అక్కడ స్టార్ట్ చేస్తాడు కృష్ణుడు. మొదటి చాప్టర్లో కృష్ణుడు మాట్లాడేది లెర్నింగ్ గురించి. ఇఫ్ ద డే ఏ పర్సన్ స్టాప్స్ లెర్నింగ్, ద డే ఈజ్ డిప్రెస్డ్ పర్సన్. ఆ క్షణం మనిషి యొక్క మెంటల్, ఇది మెంటల్ పర్సన్ కెనాట్ లెర్న్. ప్రతి వాడు లెర్నరే. లెర్నింగ్ అంటే ఎలా నడుస్తుంది? లెర్నింగ్ లోపల కొంచెం రకమైన మనకు తెలియకుండానే కొన్ని 90% లెర్నింగ్ బట్టి కొట్టడం. మనకు గుర్తుందా? మనకు చిన్నప్పుడు మనం టేబుల్స్ బట్టి కొట్టేవాళ్ళం. ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనం చిన్నప్పుడు 1 1 1, 2 1 2, 3 1 3, 4 1 5 1, ఇవన్నీ మల్టిప్లికేషన్స్ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. ఎట్లా నేర్చుకున్నాం? బట్టి కొట్టాం. ఎట్లా కొట్టినాం? 10 సార్లు 10 20 సార్లు 20 సార్లు కంపోజిషన్ రాసినాం. 11 1 11, 11 2 11 2 22, అట్లా 11 11 121, 13 1 12 12 12 12 144. ఈ ఏజ్లో ఇప్పుడు 12 12 144 చెప్పగలుగుతాను నేను. ఒకవేళ నాకు ఈ బట్టి రాదు, లర్నింగ్ రాదు, ఏం చేసేవాడిని నేను? నాకు మ్యాథమెటిక్స్ వచ్చానుకో, 12 × 12 అని పక్క 12 రాసి కింద మళ్ళీ 12 రాసి 2 1 2, 2 2 4, 2 1 2 24 మళ్ళీ రాసి యాడ్ చేసి 12 12 124 అని చెప్పేవాడిని నేను మీకు. అది మ్యాథమెటికల్ సొల్యూషన్. అది లెర్నింగ్ కాదు, అది కంప్యూటింగ్ అంటారు. దాన్ని ఏమంటారు? కంప్యూటింగ్ అంటారు. సపోజ్ ఇప్పుడు కొంతమందికి మల్టిప్లికేషన్ రాను, వాడు ఏం చేస్తాడు? 12 సార్లు రాస్తాడు. 12 12 12 12 కలిపి చేసి 2 2 2 యాడ్ చేసుకుంటూ పోయి కలుపుతాడు. అది ఒక రకమైన, అంటే వాడికి అడిషన్ తప్ప వాడికి ఇంకోటి రాదు. కాబట్టి వాడు 12 సార్లు రాసుకుంటాడు. అది దాన్ని వాడు ఏం చేస్తాడు? 12 సార్లు 12 కుప్పలు పెట్టుకొని కలుపుకొని ఈ లెక్క పెట్టుకుంటారు. తర్వాత కలిపేసి అన్ని ఒక్కోటి 1 2 3 4 లెక్క పెట్టుకుంటాడు. అదొక రకమైన లెర్నింగ్ యొక్క సోఫిస్టికేషన్ అన్నమాట. నేను చెప్తున్నా మీకు. సో మనకు నియరెస్ట్ అర్థమయ్యే లెర్నింగ్ ఏంటంటే బట్టి కొట్టడం. ఒక టేబుల్ని తయారు చేసుకొని దాన్ని మేము ఏమంటామంటే ఇక్కడ మా న్యూరల్ నెట్వర్క్లో ట్రైనింగ్ సెట్ అంటాం. ఇప్పుడు టేబుల్ ఉందా, 1 1 2 1 2 3 1 3 4 1 4 టేబుల్ ఉందా, 4 టేబుల్ 5 టేబుల్ 10 టేబుల్ ఉందా, దట్ ఈస్ ద లెర్నింగ్ సెట్ యాక్చువల్గా చెప్పాలంటే మీకు. దాని యొక్క సిమిలర్ థింగ్ మేము కంప్యూటర్కు తయారు చేస్తాము. దీన్ని ఈ తయారు చేసే ఎక్సర్సైజ్లోనే లెర్నింగ్ సెట్ తయారవుతుంది. ఆ విధంగా లెర్నింగ్కు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇవి చేస్తే దాన్ని మేము ట్రైనింగ్ సెట్ తయారు చేయాల్సి వస్తుంది. ట్రైన్ చేసి నువ్వు ఇది చెప్తే దానికి ఎట్లా చెప్తామంటే 12 12 144 2 ఇస్తుంది. దానికి లెర్నింగ్ ఏమి ఇంపార్టెంట్ తెలుసా? మీరు నంబర్ ఇవ్వాలి, ఆన్సర్ ఇవ్వాలి. దానికి నంబర్ ఇస్తాం, ఆన్సర్ ఇస్తాం. 2 ఇచ్చేసి 12 12 12 ఇన్పుట్ ఇస్తాము, 24 అవుట్పుట్ చెప్తాము. ఇప్పుడు 2 దాన్ని చేసి అది ఒక 10 నిమిషాలు చాలా ఎక్కువ అనుకో, మన భాషలో అక్షరాలకు ఒక మిల్లీ సెకండ్స్లో అనుకోండి. అది 100 సార్లు టక్క బట్టి కొట్టేసి నెక్స్ట్ టైం చెప్పి 12 12 అంటే 24 చెప్తుంది. 12 22 ఎట్లా చెప్తుంది? బట్టి కొట్టి చెప్తుంది తప్ప అది 12 టైమ్స్ యాడ్ చేయదు, 12 టైమ్స్ మల్టిప్లై చేయదు. అది లెర్నింగ్ అంటే. ఇది మెషిన్తో చేయిస్తాం కాబట్టి దాన్ని మెషిన్ లెర్నింగ్ అంటాం. డీప్ లెర్నింగ్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ లెర్నింగ్ అయితే ఏ విధంగా నేను చెప్పాను, ఒక జంతువుకు అంత పెద్ద బ్రెయిన్ అక్కర్లేదు దాన్ని చేసి చిన్న పనికి. మనిషి ఇంటెలిజెంట్ మనిషి, వాడి బ్రెయిన్ చాలా పవర్ఫుల్. ఎందుకు? ద ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నది ఒక టాపిక్ ఉండదు, మాకు తెలుసు అనుకుంటా. ఇంటెలిజెంట్ వై సంబడి ఇంటెలిజెంట్ అంటాము? వాడి యొక్క బ్రెయిన్ ఎంత కష్టమైన ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలుగుతుంది. సంథింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ అంటారు. మీరు ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చారనుకో, చెప్పగలిగితే ఆన్సర్ దన్మని చెప్పేస్తారు. కొద్ది కష్టమైన ప్రాబ్లం ఇస్తే ఇంకోసేపు టైం ఎక్కువ వేసుకుంటారు. ఏంటంది? మీరు ఎక్కువ బ్రెయిన్ వాడుతున్నారు అంటే న్యూరాన్స్ ఎక్కువ వాడతారు అన్నమాట. మేము దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, ఒక బైనరీలో యాడింగ్ అంటారు, యాండ్ గేట్ అంటారు. యాండ్ గేట్ అంటే ఆర్ గేట్ అంటారు. ఆర్ గేట్ అంటే ఏంటి? 0 0 0 ఆర్ 0 0 0 1 ఈజ్ 1. ఇదేందో జస్ట్ నేను చెప్పింది వినండి. 0 0 0 0 1 1 1 0 1 1 1 1 అంటే 1 or 1 is 1. See, if both are 0, then only 0. If any of them is 1, then it is 1. Then this is called OR gate అంటారు. దీన్ని ఆర్ లాజిక్ అంటారు. దీన్ని అనుకుందాం. ఆర్ యొక్క ఏమంటారు? మీమాంస. ఆర్ మీమాంస, OR. తర్వాత యాండ్ అంటారు. యాండ్ అంటే 2 ఒకటి ఉంటేనే ఒకటి తీసుకో. అంటే ఏంది? 0 0 0 0 కూడా 0 1 1 ఒకటి ఉంటే 1. సారీ, 0 1 1 ఒకటి 0. అది 1 and 0 ఉంటే 0. 2 1 1 ఉంటే 1 and 1. If A and B are 1, then only it is 1. If A and B are 1 and దాన్ని యాండ్ మీమాంస అంటారు. ఈ 2 మీమాంసాలు తయారు చేయాలంటే ఒక 2 న్యూరాన్స్ ఇన్పుట్ ఇస్తాము, ఒక న్యూరాన్ అవుట్పుట్ తీసుకుంటాం.
దీనికి 0 ఇస్తాం, 1 ఇస్తాం, లేదా ఈ ట్రైనింగ్ సెట్ ఇది అవుట్పుట్ ఇస్తాం, ట్రైనింగ్ చేస్తాం, నేర్చుకుంటుంది. దీనికి కొద్ది కాంప్లెక్సిటీని ఎక్స్క్లూజివ్ ఆర్ అంటారు. అంటే ఏంటంటే 0 ఉంటేనే 1 ఉంటేనే ఇవ్వాలి, తక్కువ ఇవ్వద్దండి. ఎగ్జాంపుల్, ఇఫ్ A is 0, B is 0, then output is 0. If A is 0 and B is 1, then output is 1. If A is 0, B is 0, A is 1, B is 1, B is 0, then it is 1. If A is 1, B is 1, then 0. కొద్ది దానికి డిస్టర్బ్ చేసాం, ప్రాబ్లం కొద్ది కాంప్లెక్స్ చేసాం, అది నేర్చుకోలేకపోతుంది. అప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ ఇన్పుట్ న్యూరాన్కి అవుట్పుట్ న్యూరాన్ మధ్యలో ఇంకో లేయర్ పెడతాం, దాన్నే మేము హిడెన్ లేయర్ అంటాం. ఈ ఏ విధంగా ఈ ప్రాబ్లం కాంప్లెక్స్ అవుతూ ఉంటుందో, ఈ నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, నంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, ఈ మధ్యలో లేయర్స్ పెరుగుతూ ఉంటాయి. మేము ఒక్క లేయర్ కాదు, 4 లేయర్ పెడతాం. ఎప్పుడైతే ఈ లేయర్స్ ఎక్కువ అవుతాయో, అందుకే మనిషి బ్రెయిన్ ఎంత పెద్దదంటే, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనిషి ఇక్కడ కూర్చొని సాల్వ్ చేయగలుగుతాడు. మనిషి కూర్చొని విశ్వంలో ఏముందో చెప్పగలుగుతాడు, నక్షత్రాలు ఏముందో చెప్పగలుగుతాడు, కూర్చొని చెప్పగలుగుతాడు. ఎందుకంటే బ్రెయిన్ అంత పవర్ఫుల్ బ్రెయిన్ అది. ఎందుకు అన్ని న్యూరాన్స్ ఉంటాయి. ప్రాబ్లం కాన్సెప్ట్ ఎంత దాన్ని డీప్ లెర్నింగ్ అంటారు. దీన్నే డీప్ లెర్నింగ్ అంటారు. లెర్నింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఒకటి, డీప్ లెర్నింగ్ ఒకటి. ఈ మెథడాలజీని లెర్నింగ్ అంటారు, మెషిన్ లెర్నింగ్ అంటారు. ఈ చేసే పద్ధతిని మెషిన్ లెర్నింగ్ అంటారు. దానికి కావాల్సిన నంబర్ ఆఫ్ న్యూరాన్ని దాన్ని ఎంత డెప్త్ కావాలో నీ ప్రాబ్లంని బట్టి డీప్ లెర్నింగ్ అంటారు అన్నమాట. సో దాని హైయెస్ట్ చాలా నంబర్ అనేది ఎక్కువ ఉన్నది. చాట్ జీపీటీలో లాంటి సాఫ్ట్వేర్లలో చాలా ఎక్కువ డీప్ లెర్నింగ్ అవుతుంది అన్నమాట. బట్ అదంతా న్యూరల్ నెట్వర్క్ తరఫునే అవుతుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. అది కెరియర్గా ఏఐ ఎంచుకోవాలనుకుంటే స్కిల్స్, ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంటుంది? అదేవిధంగా ఈ పైథాన్ వంటి భాషలు తప్పనిసరా? సో ఏఐ యాజ్ ఎ కెరీర్ అనేది వెరీ వాస్ట్ కెరీర్. అది అసలు అంతులేని సముద్రం. అది మీరు ఎన్ని రకాలుగా ఉపయోగపడతారంటే దానికి చాలామంది వ్యక్తులు అవసరం వస్తుంది. అసలు మిత్ ఏంటంటే, జనరల్ మిత్ దట్ ఏఐ వచ్చేసి ఉద్యోగాలు పోతే కాదండి. ఈరోజు ఏఐలో ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయంటే మనుషులు లేరు. ఏఐ స్పెల్లింగ్ వచ్చిన వాడికి కూడా ₹1,00,000 జీతం ఇస్తున్నారు. అలా అంత డిమాండ్ పెరిగిపోయింది. ఫ్యూచర్లో కూడా ఏఐ మీద ఫర్ ఎవర్. ఎందుకంటే ఏఐ అంటేనే ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞాన విస్ఫోటన అయిందండి. మానవ జాతి జ్ఞానంతో విస్ఫోటించిపోతుంది. మానవులు ఇక ముందు మూర్ఖులుగా, అనామికులుగా, మోసపోరు. ఈ మధ్యలో ఇక ప్రతి వాడు తెలివిమంతుడు అయిపోతున్నాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేది, మేము ఈసీఎల్లో పనిచేసేటప్పుడు ఈసీఎల్ వాళ్ళు టీవీలు తయారు చేసేవాళ్ళు. టీవీ ఏమో రిమోట్ ఇచ్చేవాళ్ళు. ఆ టీవీ రిమోట్కు ఒక యూజర్ మాన్యువల్ ఉండేది, ఒక బుక్ ఉండేదండి ఎట్లా వాడాలన్నది. ఆ తర్వాత మెల్లమెల్లగా వీడియో బీసీ రికార్డర్లు వచ్చినాయి, దానికి ఒక రిమోట్, దానికి ఒక గైడ్ వచ్చేది, బుక్ ఎట్లా వాడాలనేది. లేకపోతే అంతకుముందు ఈవెన్ రేడియో ఎట్లా వాడాలనేది రేడియో మీ గురించి వచ్చేది. ఈరోజు మీకు తెలివి చూడండి పిల్లలు. నేను నా టైంలో కూడా 2G ఫోన్స్ వచ్చేటివి. ఆ 2G ఫోన్స్ కూడా ఒక మేనలో వచ్చేది, ఆ కీ ఏది వాడాలేదు. ఈరోజు 5G ఫోన్లు వచ్చినాయి. మనిషికి ట్రైనింగ్ అక్కర్లేదు, వాడు ముట్టుకుంటాడు, నడుచుకుంటాడు. అంటే మనిషి తెలివి మెషిన్తో సమానంగా పెరిగిపోతున్నది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక 5 ఏళ్ల బాలుడు, చిన్న బాలుడు, 3 ఏళ్ల బాలుడు, వాడు కూర్చుంటాడు, తినరా అంటే తిన్నాడు, అల్లరి చేస్తున్నాడు, చేత ఫోన్ ఇచ్చేసి టక్క యూట్యూబ్లో బొమ్మలు కొట్టుకుంటూ పోతున్నాడు, తింటున్నాడు. హూ ట్రైన్డ్ హిమ్? వేర్ డిడ్ హి గెట్ ఇంటెలిజెన్స్? ఇదే ఫోన్ నేను నా ఏజ్ 30 years ఉన్నప్పుడు దీనికన్నా డబ్బా ఫోన్లు వాడాలంటే నాకు బుక్ పట్టుకోవాల్సి వచ్చేది. ఈరోజు 3 ఏళ్ళ 5 ఏళ్ల పిల్లవాడు, ఈ 6 ఏళ్ల పిల్లవాడు అయితే ఇంకా బ్రహ్మాండంగా తయారైపోతున్నాడు. సో ఆ విధంగా చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇదో టూల్ అండి. అది ఏఐ ప్రోడక్ట్స్ ఏవైతే మార్కెట్లో ఉన్నాయి, దర్ సో మెనీ టూల్స్, బ్యూటిఫుల్ టూల్స్, వేర్ ద హోల్ హ్యుమానిటీ, హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఎ బిగ్ లీప్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞాన ప్రపంచంలోకి భయంకరంగా బయటకు వచ్చేస్తుంది. ఈ విస్ఫోటనలో మానవ జాతి, మానవ కళ్యాణం అవుతుంది. దేర్ వోంట్ బి ఎనీమోర్ క్రైమ్ ఇన్ దిస్ వరల్డ్. దేర్ విల్ బి జ్ఞానం. అంత జ్ఞానవంతులు అయిపోయి బ్రహ్మాండమైన మనుషులు వస్తారు. ఉద్యోగాలు పుష్కలంగా ఉంటాయండి.
మనం అనుకోవచ్చు నాకు చాట్ జీపీటీ రాదు, నాకు తెలియదు, అవసరం లేదండి. మీకు ఆటోమేటిక్గా వస్తుంది. మీరు సముద్రం లోపల దిగిపోయారు. ఇప్పుడు మీకు జ్ఞానం ప్రతి వాడికి వచ్చేస్తుంది. ఎప్పుడు కానీ నాకు ఏది రాదు అనేది ఆలోచించకండి. చిన్నపిల్లాడికి వాడికి ఫోన్ ఇస్తాను, వాడు పుట్టగానే వాడు నాకు రాదు అంటాడా? తీసుకుంటాడు, వాడుతూ ఉంటాడు, అంతే. మానవ జీవితం అలాంటిదే. ఎప్పుడైతే మనం మెంటల్గా వీఆర్ రెడీ టు ఫేస్ ద ఛాలెంజ్, దీని లైఫ్ టీడే ఈ రోజు నేను ఈ మొబైల్ ఫోన్ తీసుకుని నేను ఈ రిమోట్ పట్టుకొని నాకు వాడకపోతే నాకు టీవీ రాదు. అప్పుడు ఏం చేస్తా? సచ్చినట్టు బట్టలు తీసుకుని నేర్చుకుంటా. 2 రోజులు కష్టపడతా, 3 రోజులు వచ్చేస్తుంది. అదే టీవీ ఉంటుంది, ఇంట్లో రిమోట్ ఉంటుంది, యూ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్. ఫోన్ 5G ఫోన్ అన్ని కేపబుల్ ఉంటాయి, ఇందులో వాడవు. ఏ విధంగా అయితే మనిషి వ్యక్తి బ్రెయిన్ మొత్తం వాడట్లేదు, ఈ రోజు ఏఐ తోటి మనిషి కూడా హీఈస్ ఏ మెషిన్ ఈజ్ ఛాలెంజింగ్ ఏ మ్యాన్ టు కంపీట్. యూ హ్యావ్ టు కంపీట్ విత్ ఎ మెషిన్. ఈ రోజు నువ్వు మనిషితో కాంపిటీషన్ కాదు, మనుషులందరం ఐక్యమత్యమై మెషిన్తో కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు వ్యక్తులు దే హ్యావ్ టు కంపీట్ విత్ ఎ మెషిన్, అండ్ ద ఛాలెంజ్ ఈజ్ వెరీ బిగ్ ఫర్ ద హ్యుమానిటీ. అండ్ హ్యుమానిటీ ఈజ్ గోయింగ్ టు దేర్ ఇస్ గోయింగ్ టు బిగ్ ఆర్డర్ ఇన్ ద హ్యుమానిటీ. సో లర్నింగ్ సబ్జెక్ట్స్, అండ్ ఇందులో ఏంది ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ పీపుల్ హూ లిజన్ టు మ్యూజిక్. ఓకే, కొంతమంది పాటలు వింటారు, కొంతమంది పాటలు పాడతారు, కానీ కొంతమంది పాటలు కంపోజ్ చేస్తారు. ఇందులో మనం ఏ కోవకు చెందిన వాళ్ళం అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? మనం పాటలు రాసే వాళ్ళమా లేక పాటలు పాడే వాళ్ళమా? ఇప్పుడు ఓడో రాశారు, ఓడో పాడారు, దాన్ని మనం వెళ్ళి దాని ఏమంటారు మన రోడ్డు పైన. సో నేను మాట్లాడేది జ్ఞానం గురించి మాట్లాడదు, జ్ఞాన విస్ఫోటన అవుతుంది. జ్ఞానం గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలా చాలా డీటెయిల్గా వివరిస్తాడు. 18 చాప్టర్స్లలో ఆయన చెప్పేది ఏంటంటే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. కానీ ఈ కర్మ భక్తి యోగంలో కూడా జ్ఞానమే దాని యొక్క ఫైనల్ అవుట్పుట్ అనేది ఆయన క్లియర్గా చెప్తాడు. మీరు తెలుసుకోండి, కర్మ చేస్తారు, ఏ కర్మ చేసినా కూడా ఆ కర్మ యొక్క ఫలితం మీ లోపల జ్ఞానం లాగా, మీ బ్రెయిన్ లోపల, మీ శరీరం లోపల జ్ఞానం లాగా మీకు మిగిలిపోతుంది. ఎగ్జాంపుల్, మీరు అన్నం వండాలి. ఎలా వండాలి? అన్నం బియ్యం తేవాలి, బియ్యంని కడగాలి, బియ్యంని అన్నం మీద పొయ్యి మీద పెట్టాలి, ఉడకబెట్టాలి. ఇదంతా ఇంటెలిజెన్స్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు. మీరు చేసుకుంటే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెసే జ్ఞానం. అయితే కృష్ణుడు అంతే, ప్రతి వ్యక్తి, చలన ఉన్న వ్యక్తి కంపల్సరీగా కర్మ చేయాలి. అదే కర్మ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కృష్ణుడు. కర్మ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా జ్ఞానం అనేది దాంట్లోంచి బయటకు వస్తుంది. మన శరీరంలోకి జ్ఞానం రావాలి, వ్యక్తిలో ఒక బ్రెయిన్ యూజ్ కావాలి. బ్రెయిన్ అయితే బ్రెయిన్ యొక్క కెపాసిటీ డెవలప్ అవుతుంది, ఇంటెలిజెన్స్. అప్పుడు ఇంటర్ వాడతాం, అరే ఇది కాలి మాడిపోతుంది, ఇంతసేపు పెడితే మాడుతుంది బియ్యం, అది ఇంటెలిజెన్స్. ఎంతసేపు పెట్టాలి, నెక్స్ట్ టైం చేస్తావు, కరెక్షన్ చేసుకుంటావు, ఇంత కాదు ఇంతే పెట్టాలి అని తెలుసుకుంటాం, అది జ్ఞానం. అందుకే మళ్ళీ జ్ఞానంలో ఏముంది, ఒక ప్రాబ్లం ఏంది, జ్ఞానం దానికి అటాచ్మెంట్ వస్తుంది, ఒక రకమైన మోహం వస్తుంది. ఆ మోహాన్ని ఎలా జయించాలని కృష్ణుడు క్లియర్ చెప్తాడు. కర్మని వాదికారస్తే మా కర్మ ఫలేషు కదాచన. యూ డూ కర్మ వితౌట్ అటాచ్మెంట్, నిష్కామ కర్మ అంట. సో వెన్ యూ డూ దట్, దెన్ ఓన్లీ ఇట్ విల్ లీడ్ టు జ్ఞానం. అప్పుడే జ్ఞానంలోకి జల్దీ అవుతుంది. లేకపోతే నువ్వేదో ఈ యొక్క మోహంలో పడి ఆ జ్ఞానం రాకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లెర్నింగ్ ఆగిపోతుంది. చూడండి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దీని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో. సిమిలర్లీ భక్తి యోగం, భక్తి యోగంలో ఏంది, వాడికి కర్మ చేయకుండా భక్తి చేస్తాడు, జస్ట్ విశ్వాసంతో భక్తి చేస్తాడు. భక్తితో ఏమొస్తుందంటే మీకు అవేర్నెస్ వస్తుంది, మీ చుట్టుపక్కల ఏమున్నది. ఇప్పుడు మీకు ఒక దాని గురించి, ఇప్పుడు అన్నం వండాలి అదే పక్కన బియ్యం ఉన్నాయి అనేది నాకు తెలవాలి కదా. అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. ఈ అవేర్నెస్ అనేది భక్తితో వస్తుంది. ఎప్పుడు అవేర్నెస్ వచ్చిందో ఆ తర్వాత దాన్ని నువ్వు వాడతావు, ఆటోమేటిక్గా నీకు జ్ఞానం వస్తుంది. సో భక్తి ఆల్సో ఫైనల్ లీడ్స్ టు జ్ఞానం, అండ్ జ్ఞానం బై ఇట్ సెల్ఫ్ ఈజ్ అల్టిమేట్. జ్ఞానాన్ని భగవద్గీతలో జ్ఞాన యజ్ఞ అంటాడు. జ్ఞానం అనేది ఒక యజ్ఞం, అది జ్ఞానం అపార్జన, కంటిన్యూస్ లెర్నింగ్, ఇదే బిగ్ యజ్ఞ. సో అలాంటప్పుడు ఈ జ్ఞానంతో తయారు చేసిన మిషన్స్ మానవ కళ్యాణానికి పనికి వస్తాయి తప్ప మానవత్వకు ఏ రకమైన హాని చేయి.
మానవ కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుంది దీంతో అనేది క్లియర్గా మన భగవద్గీత నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఇదే విధంగా ఏ విధంగా చెప్పాను, ఒక వ్యక్తి పాఠాలు వింటాడు, ఇంకో వ్యక్తి పాటలు పాడతాడు, ఇంకో వ్యక్తి పాటలు రాస్తాడు. ఇప్పుడు మనం ఈ టూల్స్ ఉంటాయి, మనం ఎక్కడ ఉన్నాం దాంట్లో అంటే మనం పాటలు వినేవాళ్ళమా? 90% ప్రపంచంలో అందరు సంపాదించారు, అందరు ఉద్యోగాలు చేయరు. 70-80% పీపుల్ ఆర్ ఓన్లీ యూజర్స్. జస్ట్ వింటుంటారు, మ్యూజిక్ టీవీ ఆన్ చేసుకొని రేడియో వింటుంటారు. రిమైనింగ్ పీపుల్ ఒక 10-15% పీపుల్ ఎవడో రాశాడు పాట, ఘంటసాల రాసిన పాట మనం పాడతాం, ఎక్కడ వెళ్ళి స్టేజ్ మీద వెళ్ళి పాడతాం. అదొక రకమైన యూటిలిటీ. ఇంకోటి ఏంటంటే మనం పాటలు రాస్తాం. అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, ఇలాంటి టూల్స్ ఉన్నాయి కదా. ఈ టూల్స్ అన్ని మనం ఎక్కడ ఏ లెవెల్లో మనం వాడదాల్చుకున్నాం, ఏ లెవెల్లో డెవలప్ చేయాల్చుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు చాట్ జీపీటీ టూలే డెవలప్ చేద్దాం అనుకుందాం అనుకోండి, అప్పుడు మీకు పైథాన్ అనే లాంగ్వేజ్ కావాలి. ఎవరు లర్న్ లాంగ్వేజ్ కావాలి పైథాన్. కాదు బై సమ్మర్ డెవలప్డ్, దాని మీద కొంచెం మనం మాడిఫికేషన్ చేసుకొని వాడుకుంటాం. దాన్ని ఈ రోజు లేటెస్ట్ టెక్నాలజీ ఏమంటే ఏజెంటిక్ ఏఐ అంటారు. దాని కొద్దిగా పైథాన్ రావాలి, కానీ ఆటోమేటిక్ ఒక జ్ఞానం బాగా రావాలి, మ్యాథమెటిక్స్ రావాలి. ఏది ఏ ఏరియాలో చేద్దాం అనుకో, ఏజెంట్ ఓ లీగల్ సెల్, ఒక లీగల్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, లీగల్ ఒక లాయర్, అడ్వకేట్, ఆయన జ్ఞానాన్ని పెడదాం అనుకోండి, ఆ జ్ఞానం యొక్క నా జ్ఞానం అతనికి ఉండాలి, ఆ రాసి వాడికి ఉండాలి. తర్వాత దానికి మీరు క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. మీరు చెప్తారు, నేను ఇలా ఈ కేసు టేకప్ చేసిన, దీన్ని నేను ఎట్లా వాదించాలని అడిగి అనుకోండి, అది వాదన చెప్తుంది, రాసిస్తుంది, మీకు చాట్ జీపీటీ రాసిస్తుంది. బట్ ఆ వాదన రైటా రాంగా అని చెప్పేవాడు ఓ క్వాలిఫైడ్ అడ్వకేట్ ఉండాలి. నేను అడ్వకేట్ చదువుకోను, నేను ఎల్ఎల్బి చేయను, కానీ లీగల్గా ఫైట్ చేస్తా అంటే పనికిరాడు. ఇది ఓన్లీ ఏ టూల్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ మానవునికి కిందనే పనిచేయాల్సి వస్తుంది. ఇట్ ఇస్ అ టూల్ ఫర్ ఎఫిషియన్సీ, ఫర్ ప్రొడక్టివిటీ. ఒక మనిషి యొక్క పర్సనల్ ప్రొడక్టివిటీ అంటారు దీన్ని. నేను ఒక రోజు పేపర్ రాయాలంటే ఒకప్పుడు నువ్వు పెన్ తీసుకొని పేపర్ తీసుకొని గంటలు 4 సార్లు మార్చేవాడిని. ఇప్పుడు అట్లా కాదు, ఫోన్ తీసుకోవాలి, మాట్లాడాలి, ప్రింట్ అయిపోయింది, రెడీ అయిపోయింది. దాన్ని తీసుకోవాలి, ఆ కాపీ రెడీ, డాక్యుమెంట్ రెడీ అయింది, దాన్ని తీసుకోవాలి, చాట్ జీపీటీకి ఇచ్చారు, మాడిఫై చేసి ఇచ్చేసేది, అయిపోయింది. నేను ఇదే పని ఒకప్పుడు నేను స్టార్టింగ్ కెరీర్ లో 30-40 ఏళ్ళ కింద ఇదే పని నాకు వారం పట్టేది. వారం పట్టే పని అరగంటలో అయిపోతుందా? సో నేను వారం చేయాల్సిన పని 12 గంటలు అయినప్పుడు నాకు వారం మొత్తం నాకు నా చేతిలో ఉంది కదా. ప్రపంచంలో ఎంత పని చేయొచ్చు, ఎంత ప్రొడక్టివిటీ నాకు పెరిగిపోయింది. దీన్ని మనం ఆ విధంగా ఆలోచించి మనం మానవ కళ్యాణానికి వాడుకుంటే ప్రతిదీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది దీని యొక్క లక్ష్యం. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని రీప్లేస్మెంట్ చేస్తుందా? ఏ యొక్క భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, మీ అభిప్రాయం చెప్పండి. ప్రెసెంట్లీ ఏఐ ఈజ్ ద రోల్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్, ఒక ఎక్స్పర్ట్ యొక్క ఇది. బట్ ఇట్ కెన్ నెవర్ రిప్లేస్ ఏ ఎక్స్పర్ట్. ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్, హ్యూమన్ ఎక్స్పర్ట్ ఇది హ్యూమన్ ఎక్స్పర్ట్ ఓన్లీ. హీ హ్యాస్ టు లెర్న్ ఏ పర్టికులర్ ఎక్స్పర్టీస్, దెన్ ఓన్లీ హీ కెన్ యూజ్ ఇట్. It is only a tool for more effective efficiency usage and productivity. It is a productivity tool, and it can never replace a real expert. That is always there. You may try to do a robot, you can build a robot to do surgery, but still you need a human intervention, human control, human support. And the guy who is controlling the robot should also know what it is doing. In the end, I am a doctor, I should be a surgeon. If a robot is doing surgery, I should be a surgeon to monitor that. I can't make an ordinary person to monitor it. So nowhere it will be replacing. And one more beautiful thing about human life, human power is, it is intelligent only, but it is not having awareness, and it is not having consciousness. దానికి ఆత్మ లేదు, దానికి కాన్షియస్నెస్ లేదు. కంప్యూటర్కి, రోబోకి కాన్షియస్ ఉండదు, అది మెకానికల్ గా చేస్తుంది. మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే మనిషి కాన్షియస్, మనిషి అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్, కాన్షియస్నెస్ కావాలి. ఈ లేటెస్ట్ ట్రెండ్ నడిచేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆర్టిఫిషియల్ కాన్షియస్నెస్ తయారు చేస్తున్నారు. చేసినా కూడా కాన్షియస్నెస్ ఇది ఏంటంటే మనం వెళ్ళేది మ్యాథమెటికల్ మోడల్స్ ఆఫ్ ది కాన్షియస్నెస్ తయారవుతుంది. ఎలా తయారు చేయాలి కాన్షియస్నెస్, దానికి కంప్యూటర్ కూడా ట్రై చేస్తారు. బట్ ఇది వెరీ బిగ్ ఎక్సర్సైజ్, ఇట్ వెరీ కాంప్లికేటెడ్ వన్. కాదు, కాన్షియస్నెస్ లో ఇండియాలో చేసినంత రీసెర్చ్ ఫిలాసఫర్స్ ఫస్ట్ 1000 years బ్యాక్ ఆదిశంకరాచార్య కాన్షియస్నెస్ గురించి మాట్లాడాడు. ఆయన చెప్పిన
బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఉమ్, తర్వాత సబ్సిక్వెంట్ గా రామాచార్య గారు మాట్లాడారు. దాని తర్వాత ఈయన మన దయానంద సరస్వతి, వీళ్ళందరూ జ్ఞానం ఆ కాన్షియస్ గురించి మాట్లాడారు. అవన్నీ మ్యాథమెటికల్ మోడల్ తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం వెళ్ళింది కింద నుంచి పైకి. ఉమ్, వి స్టార్టెడ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. కానీ హిందూ సనాతన ధర్మము టాప్ టు బాటమ్. కాన్షియస్ ఫస్ట్ మనం దేవుణ్ణి కానీ నమ్ముతాము, దాంతో అవేర్నెస్ వస్తుంది, తర్వాత మనం జ్ఞానం సంపాదిస్తున్నాం. ఉమ్, దీస్ వే వి డూ. బట్ రోబో కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి అది ఎక్కడ ఆపితే అక్కడ ఆగిపోతుంది. అది ఏ రోజు కూడా మనకు థ్రెట్ కాదు. దట్స్ వాట్ ఐ ఆల్ ద బెస్ట్ ఫర్ ది రిపబ్లిక్ వ్యూవర్స్. I thank the Republic viewers for giving me this opportunity to speak to you. All the best for good learning. ప్రొఫెసర్ యుద్ధవీర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నది. అది ఆ, చదువు ఉన్నా చదువు లేకపోయినా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ రోజులలో అవసరం ఉన్నది. అట్లాంటి సబ్జెక్ట్ను మనకు సార్ ఈ రోజు మనకు వివరించాలంటే చాలా ప్రత్యేక సార్కు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రతి ఎపిసోడ్ల వారీగా కూడా మన రిపబ్లిక్ మీడియాలో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వీటిని వీడియోలు చూసి నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో మెసేజ్ పెట్టాలని చెప్పేసి అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్కి అయితే ప్రత్యేక ధన్యవాదాలు.